నమస్కారం గురుగారు, మా ఊరు వచ్చింది. నమస్కారం. నమస్కారం. చాలా రోజులకు మా ఊరు వచ్చారు గురుగారు. 4 రోజులు మా ఊరుండి మీ పురాతన కార్యక్రమం గురించి వినిపించండి. సరే, వినిపిస్తాము. కానీ నేను కాదు, మా శిష్యుడు. నేను చాలా అలసిపోయాడు, కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. సరే, అలాగే గురుగారు. ఒక్కరోజు పూర్వకాల క్షేపం. నేను చెప్పబోయే పురాణ కాలక్షేపం మీకు తెలుసా? తెలీదు. వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఏమి చెప్పండి. ఏం చెప్తాం? ఏమీ చెప్పం. ఇంకా 2వ రోజు ఉంది కదా, 2వ రోజు చూద్దాం. 2వ రోజు పూర్వకాల క్షేపం. నేను చెప్పే పురాణ కాలక్షేపం గురించి మీకు తెలుసా? తెలుసు అంటే ఏమంటారో, తెలియదంటే ఏమంటారో. తెలుసు. తెలిసిన వాళ్ళకి ఏం చెప్తాం? ఏమి చెప్పు. ఇంకా 3వ రోజు ఉంది కదా, 3వ రోజు చూద్దాం. 3వ రోజు పూర్వకాల క్షేపం. పురాణ కాలక్షేపం గురించి మీకు తెలుసా? తెలుసు అంటే ఏమంటారో, తెలియదంటే ఏమంటారో. తెలుసు. తెలియదు. తెలిసిన వాళ్ళు ఏమి చెప్ప. మనల్ని ఎంత మోసం చేశారు, మన ఇంట్లో ఉండి బాగా మెక్కారు, ఏమి చెప్పలేదు. ఈ శిశువులు అంటూ చూద్దాం. కొట్టండి శిశువులను కొట్టండి. ఏమైంది? గురుగారు, మీ శిశువులు మా ఊర్లో ఉండి బాగా మెక్కి మాకు ఏమి చెప్పలేదు. మీరు కూడా ఏమి చెప్పలేదు. కొట్టండి. ఏమో కొన్ని మంచినీళ్ళు పట్టకరా. అయ్యే, ఏమైందండి? ఎందుకు అలా ములుగుతున్నారు? ఇలా వెళ్ళారు, అలా వచ్చారు. ఈ శిష్యులతోటి చావు తప్పి కన్ను కొట్టబోయినట్టయింది నా పరిస్థితి. వెళ్ళండి, ఎక్కడ నుంచి చావని మీ మొక్కలు నాకు చూపించకండి. అది గురువుగారు వాళ్ళది చనిపోమన్నారా? గురువుగారు మనం చనిపోమన్నారా? అమ్మాయి నన్ను చూసినవేంటి? నన్ను చూసినవింది. ఏమైందా అలా సంతోషంగా ఉన్నారు? గురుగారు అమ్మాయి నవ్వింది. అదే తిట్టుకోవాలి. నిన్ను కాదు, నన్ను చూసి నవ్వింది. నిన్ను అందుక చావకండి, నిన్ను వెళ్ళి అని అడిగి వస్తా. ఏ అమ్మాయి, మా శిష్యులను ఎందుకు చూసి నవ్వావు? గురుగారు, మీ శిష్యులను చూసి నవ్వలేను, అలా కోతి చేష్టలకు చూసి నవ్వాను. అదే మిమ్మల్ని కోతులు అన్నారా? మీ కోతి చేష్టలు చూసి నవ్విండ్రా, మిమ్మల్ని చూసి నవ్వలేదా? ఏం శిష్యులో ఏంటో నాకు. కోతిలో